అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు యశస్వి వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే గోధుమ రవ్వ ఉప్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఉదయం బ్రేక్ఫాస్ట్ లేదా రాత్రి డిన్నర్గా తీసుకోవడానికి ఉత్తమమైనది. దీన్ని ఇప్పుడు ఇలా పొడి పొడిగా అండ్ ఎంతో రుచిగా ఎలా తయారు చేసుకోవాలో సరైన కొలతలతోని ఈ రెసిపీ ఈ వీడియోలో చూసేద్దాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. ఈ రెసిపీ ట్రై చేయండి. ఈ రెసిపీ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. గోధుమ రవ్వ ఉప్మా కోసం ఈ చిన్న 1 కప్పు గోధుమ రవ్వ తీసుకోవాలి. దాంట్లోకి ఒక చిన్న సైజు ఆనియన్స్ సన్నగా ముక్కలు కట్ చేసుకొని బౌల్లోకి వేసుకోండి. కొంచెం కరివేపాకు, 2 నుంచి 3 వరకు పచ్చిమిర్చి ఇలా పొడవుగా కట్ చేసుకొని తీసుకోండి. అలాగే మీరు ఇందులో వెజిటేబుల్స్ వేసి ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే క్యారెట్ అండ్ టమాటా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. నేను అలా కాకుండా సింపుల్ రెసిపీ చూపిస్తున్నాను. ఓకే, ఈ విధంగా ఈ ఇంగ్రీడియంట్స్ తీసుకొని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని చిన్న కడాయి పెట్టుకోవాలి. మనకు కడాయి వేడయ్యాక ఇందులో 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని మంట మీడియంలో ఉంచి ఈ ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అన్నీ కలిపి ఉన్న పోపు గింజలు 1 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. అలాగే మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు మరియు పచ్చిమిర్చి అండ్ కరివేపాకు, 3 నుంచి 4 వరకు కాజు మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోండి. ఇవి వేసుకున్న తర్వాత మంట మీడియంలో ఉంచేసుకొని మరి మధ్యలో కలుపుతూ ఈ ఇంగ్రీడియంట్స్ని గోధుమ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మనకు తాలింపు అనేది మాడకుండా అడుగు అనేది అంటకుండా ఈ విధంగా మధ్యలో కలుపుతూ మంచిగా గోధుమ రవ్వ అనేది మంచిగా టేస్టీగా రావడం కోసం అడుగంటకుండా మధ్యలో కలుపుతూ ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం 1 కప్పు గోధుమ రవ్వకు ఇప్పుడు ఈ చిన్న టీ గ్లాస్ ఉంది కదా, దీంతో 2.5 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. మనకు ఉప్మా రవ్వ అనేది గోధుమ రవ్వ ఉప్మా అనేది పొడిగా రావాలి అంటే 2.5 గ్లాసుల వాటర్ వేసుకోండి. లేదా ఇంకొంచెం మెత్తగా కావాలి అనుకుంటే మాత్రం 3 గ్లాసుల వాటర్ తీసుకోండి. తగినంత వాటర్ తీసుకున్న తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మీ రుచికి తగ్గట్టు సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, గోధుమ రవ్వ ఉప్మా అనేది పొడిగా రావాలి అంటే మాత్రం 2.5 గ్లాసుల వాటర్ తీసుకోండి. ఇంకొంచెం ఎక్కువ మెత్తగా కావాలనుకునే వాళ్ళకి 3 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. రుచికి తగ్గట్టు వేసుకొని ఒకసారి అంతా కలిసేలా కలుపుకొని ఇప్పుడు మంట పూర్తిగా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని వాటర్ మంచిగా మరిగేంత వరకు వాటర్ అనేది వేడి చేసుకోవాలి. ఈ వాటర్లో సాల్ట్ అనేది మనం యాడ్ చేసుకున్నాక ఒకసారి మీరు సాల్ట్ టేస్ట్ చేయండి. టేస్ట్ చేశాక మీకు తెలుస్తుంది కదా సాల్ట్ అయిందా లేదా అనేది. అప్పుడు చూసుకొని రుచికి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. వాటర్ మనకి ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఇప్పుడు మంట పూర్తిగా తగ్గించుకొని మనం ముందుగా తీసుకున్న 1 కప్పు గోధుమ రవ్వను ఇందులో వేస్తూ గరిటెతో కలుపుకుంటూ గోధుమ రవ్వ అనేది యాడ్ చేసుకోవాలి.
ఈ విధంగా ఒకసారి అంతా కలిసేలా కలుపుకోండి. గోధుమ రవ్వ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలా కలుపుకొని ఇప్పుడు మంట మీడియంలో పెట్టుకొని మూత వేసుకోవాలి. ఇప్పుడు మంట మీడియంలో పెట్టుకున్న తర్వాత మూత వేసుకొని గోధుమ రవ్వ ఉడికేంత వరకు మంట సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. గోధుమ రవ్వ ఉడుకుతున్న టైంలో ఒకసారి మధ్యలో మూత తీసి అడుగంటకుండా ఒకసారి కలుపుకోండి. ఇలా ఒక్కసారి కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత వేసుకొని ఇక పూర్తిగా ఉడికేంత వరకు ఉడికించుకోండి. 3-4 మినిట్స్ వరకు మంట మీడియంలో ఉంచి మనం గోధుమ రవ్వ ఉప్మా అనేది ప్రిపేర్ చేసుకుంటే మనకు ఫైనల్గా పొడి పొడిగా గోధుమ రవ్వ రెడీ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఫైనల్గా మనకు గోధుమ రవ్వతో ఉప్మా రెడీ. ఈ గోధుమ రవ్వ ఉప్మా సరైన కొలతలతో పర్ఫెక్ట్గా ఎలా చేయాలో ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసి ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ రెసిపీ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.